గుండె సంబంధిత వ్యాధులు కూడా ప్రస్తుతం సర్వసాధారణమయ్యాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు చెందిన ప్రముఖ కార్డియాక్ నిపుణుడు డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడుతూ షుగర్ శరీరంలోని గుండె, కిడ్నీలు, కాళ్లతో పాటు ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. యశోద హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతతో గుండె బైపాస్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకొని గుండె జబ్బులను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు. అందుకని మిమ్మల్ని ఆ విధంగా అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా గురించి చెప్పాలనుకుంటే నేను డాక్టర్ చంద్రమౌళి. నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్లో ఉంటానండి. నేను బేసిక్గా కార్డియాలజిస్ట్, తర్వాత ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ముఖ్యంగా గుండెకు సంబంధించి, గుండె దడకు సంబంధించి ఇట్లాంటి వ్యాధులు ట్రీట్ చేసే విభాగాన్ని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. అదే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అటాక్ వచ్చి కానీ మరి ఏ కారణాల వల్ల అయినా సరే హార్ట్ అనేది పనిచేయడం తగ్గిపోతే, షుగర్, బీపీ ఎంత కామన్ అయిపోయిందో సొసైటీలో గుండె వ్యాధులు కూడా అంతే కామన్ అయిపోయిందండి. ప్రతి ముగ్గురులో ఒకరికి ఏదో ఒక చిన్న గుండె ప్రాబ్లం అయినా ఉంటుంది. పర్టికులర్గా షుగర్, బీపీ ఇట్లాంటి రోగాలు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆంకాలజీ వాళ్ళకి బాగా పర్టికులర్గా యూజ్ అయ్యే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ 2వ వార్డులోని నిర్వహించిన ప్రత్యేక